మనిషివే కాదు, నీకున్న గుర్తింపు మానవ గుర్తింపే కాదు అని చేసినటువంటి దొంగతనం ఈరోజు మనం చూడబోతున్నాం. భోజనాన్ని ఎలా మన దగ్గర నుంచి లాక్కున్నారు అన్న విషయాన్ని నవీన్ గారు ఈరోజు చెప్పారు. భోజనాన్ని లాక్కోవటమే కాదు, ఆ లాక్కున్న భోజనం తర్వాత కొన్ని రోజులకు ఏమైంది అని అంటే, మేము తీసుకొస్తాం, బౌద్ధం వచ్చేసింది. బుద్ధుడు వచ్చి ఏమనన్నాడు, బుద్ధుడు మరియు వర్ధమాన మహావీరుడు అంటే జైన సంస్కృతి ఏదైతే వచ్చిందో వారిద్దరి కారణంగా భారతదేశంలో అహింస అన్నటువంటి వాదం తీసుకొచ్చారు. అహింస పరమోధర్మ అని అన్నాడు. కాబట్టి అహింస వైపుకు వెళ్ళాలి అని అంటే అందుకు వీళ్ళు పుస్తకాలలో రాసుకున్నారు. ఏమని రాసుకున్నారు అని అంటే, ఆఖరి రోజులు వస్తాయి, ఆ ఆఖరి రోజుల్లో కల్కి వస్తాడు. ఆ కల్కి వచ్చేది ఎందుకో కాదు, బౌద్ధులను మరియు చోరులను చంపటానికే వస్తాడు. బౌద్ధులంటే ఎవరు? హైందవ్యంలోనే విప్లవం తీసుకుని వచ్చి ఎవరైతే అహింస గురించి మాట్లాడారో వారు. చోరులంటే ఎవరు? నువ్వు నేను. ఎవరు? ఈ స్థానికంగా ఈ దేశంలో ఉన్నటువంటి వారిని వారు చోరులన్నారు, నాగులన్నారు, దాసులన్నారు, దస్యులన్నారు, ఇలా రాక్షసులన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కల్కి అవతారం యొక్క ప్రథమమైన కర్తవ్యం ఏమిటి అని అంటే బౌద్ధులను మరియు చోరులను చంపటమే. సో అందుకే కల్కి వస్తాడు అని చెప్పారు. ఈ మధ్యలో ఏం జరిగింది అని అంటే, వాళ్ళు మరి ఈ బౌద్ధుడు వచ్చాడు. బుద్ధుడు చూస్తే తనకున్నటువంటి ఈ బౌద్ధ నియమాల కారణంగా చాలా ఎక్కువ మంది అటువైపుకు ఆకర్షితులు అవుతున్నారు. మరి అటువైపుకు ఆకర్షితులైతే మన పరిస్థితి ఏమైపోవాలి అన్నటువంటి ఆలోచన. మన దేశంలో వలస వచ్చినటువంటి ఈ బ్రాహ్మణవాదులు, లేకపోతే వలస వచ్చినటువంటి 3000 సంవత్సరాల క్రితం, ఇప్పటి నుంచి 3000 సంవత్సరాల క్రితం వలస వచ్చినటువంటి హరప్పా నాగరికతకు మెల్లమెల్లగా రావటం, 1200 నుంచి 500 BC అంటే బిఫోర్ క్రైస్ట్, 1200 నుంచి 500 సంవత్సరాల వరకు వాళ్ళు రావటం, ఇక్కడ సెట్ అవటం, ఇక్కడ యుద్ధాలు చేయటం. వారికి ఇనుము ఒకటి తోడయ్యింది. ఇనుముతో రథాలు చేసుకునేవారు కనుక వచ్చి మనల్ని ఓడించడం జరిగింది. 336 నుంచి 323 వరకు అలెగ్జాండర్ మన దేశానికి దండెత్తి రావటం జరిగింది. అలెగ్జాండర్ ఎక్కడి నుంచి వచ్చాడు? గ్రీక్ ప్రాంతం నుంచి వచ్చాడు. గ్రీక్ ప్రాంతం నుంచి వచ్చినప్పుడు మరి ఈ అలెగ్జాండర్ వచ్చిన సమయంలోనే వారి యొక్క దేవతలలో మిత్రుడు అన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి వేదాలలో ఉన్నటువంటి దేవుళ్ళు అనేక మంది ఆ అలెగ్జాండర్ ప్రాంతం నుంచి, అంటే గ్రీకుల యొక్క బహుదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాపీ కొట్టి రాసుకున్నవే. అలాంటి సమయంలో కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన వారితో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆర్యులు ఎవరైతే ఉన్నారో వారితో మెల్లిమెల్లిగా మమేకమైపోవటం, ఒకటే అయిపోవటం, క్షత్రియ జాతి ఉద్భవించటం. క్షత్రియ జాతి అప్పటికే ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి వీరులను మాత్రం వారు క్షత్రియులుగా గుర్తించకుండా, స్థానికంగా ఉన్నటువంటి వీరులకు వారి భోజనము కూడా రానివ్వకుండా, వారి దగ్గర ఉన్నటువంటి పశు సంపదను దొంగిలించుకుని వచ్చి తినేటటువంటి సంస్కృతిలో ఉన్న వీరు మెల్లిమెల్లిగా ఐరోపా ప్రాంతం నుంచి వచ్చిన వారు మాత్రం ఎర్రగా పొడుగ్గా ఉన్నారు కాబట్టి వీరిని మనవాళ్లను చేసుకుందాం అని చెప్పి వాళ్ళల్లో పెళ్లిళ్లు జరుపుకొని మెల్లిమెల్లిగా ఈ క్షత్రియుల్లోనికి కలుపుకున్నారు గ్రీకులని. 324లో మౌర్యుల సామ్రాజ్యంలోనే గ్రీకులతో మిశ్రమం జరిగింది. 272లో బౌద్ధాన్ని అశోకుడు తీసుకోవటం, ఆ తర్వాత 180లో శృంగులు గ్రీకులతో మిశ్రమం చెందటం, అంటే గ్రీకు రాజులు శృంగు రాజులు కలిసిపోయి ఒక రాజ్యంగా మారటం, వారి పిల్లలు వీరి పిల్లలు పెళ్లిళ్లు చేసుకోవటం. ఇలా మెల్లిమెల్లిగా మన దేశంలోనికి బయటి వారిని ఆహ్వానించింది ఎవరు అన్నది నా ప్రశ్న. ఇప్పుడు మన స్థానికులుగా ఉన్న మన సంస్కృతి ఏమిటి అని అంటే, ఎవరైనా వచ్చి భోజనం కావాలా తీసుకో అంటాం మనం. నీకు కావాలా ఏదో తీసుకో, నా ఆవు తీసుకపో, నాకు గేదె తీసుకపో, నువ్వు గుర్రం కావాలా తీసుకపో. ఇది మన సంస్కృతి. అందరినీ మనం ఆహ్వానించాం, ఆర్యులను ఆహ్వానించాం. కానీ వీళ్ళు అలా కాదు. ఈ ఆర్య జాతి ఏంటి అంటే, స్థానికంగా ఉన్న వారిని నాగులుగాను, దాసులుగాను, దస్యులుగాను చేసి వారు చావాలి, వారు పనికి రాకుండా పోవాలి, వారు ఏమాత్రము మనుగడలో ఉండకూడదు అన్నటువంటి ఆలోచన. బౌద్ధం విస్తరించింది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో బౌద్ధం విస్తరించిన తర్వాత క్రీస్తు శకం 40 నుంచి 50 వరకు సైతీనులు, తర్వాత శకులు, ఇలాంటి వాళ్ళు, తర్వాత జొరాస్ట్రియనులు ఈ దేశానికి రావటం. అలా మెల్లిమెల్లిగా ఆ సమయంలోనే బొంబాయి మరియు ఇప్పుడున్నటువంటి కేరళ ప్రాంతాల్లో, అలాగే గుజరాత్ లో ఏకేశ్వరవాదమైనటువంటి ఇస్రాయేలు ప్రాంతం నుంచి వచ్చిన వారి యొక్క వలస కూడా అక్కడ ఉండేది. మన దేశంలో ఎవడబ్బ సొమ్ము కాదు ఇది. ఈ దేశం ఏ ఒక్కటి
భూమి కాదు, స్థానికంగా ఉన్న మన భూమి. ఈ భూమిలోనికి బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు, అందులో ఆర్యులు ఒకరు. మిగిలిన వాళ్ళు మనతో అసిమిలేట్ అయ్యారు, కానీ వీళ్ళు మాత్రం మనల్ని రాక్షసుల్ని చేశారు, వీళ్ళు మాత్రం మనల్ని చోరులు చేశారు, వీళ్ళు మాత్రం మనకు జ్ఞానం అందకుండా చేశారు. జ్ఞానం అందకుండా చేయటం కారణంగా మరి ఇక్కడ వలస వచ్చి సెటిల్ అయినటువంటి ఇశ్రాయేలీయులను లేకపోతే ఏకేశ్వరవాదులను వెతుక్కుంటూనే తోమా ఈ గడ్డ మీదకి రావటం, అప్పటికే రాజు అయినటువంటి గొండో పార్తేస్ చేరటం, స్వార్థ పరిచర్య చేయటం, ఆ రోజుల్లోనే ఆయన కాయిన్ పైన సిలువ గుర్తులు ఉన్నటువంటి కాయిన్స్ ఆయన వాడటం, ముద్రను వాడటం, ఇలాంటి ఎన్నో విషయాలు జరిగాయి. కనుక ఈ భూమి నాది కాదు అని నువ్వు అనుకోవటానికి వీల్లేదు. మన క్రైస్తవ లేకపోతే యూదా క్రైస్తవ సముదాయం ఉన్నటువంటి ఈ భూమి, యూదా క్రైస్తవ ఆలోచనలు ఉన్నటువంటి ఈ భూమి, వీళ్ళు రాక ముందు నుంచి ఉన్నాం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వీళ్ళు గ్రీకులతో మిశ్రమం చెందినప్పటి నుంచి మనం ఉన్నాం అని గుర్తుంచుకోండి. 2వ రాజుల గ్రంథంలోనే ఓఫీరుగా పిలువబడినటువంటి మన దేశం నుండి దాన్ని ఏమంటారు, మిరియాలు, లవంగాలు, కోతులు, నెమళ్ళు దిగుమతి చేసుకున్నట్లుగా సొలొమోను రాస్తాడు. ఇవన్నీ దొరికేది కేవలం మన దేశంలోనే, ఇంకెక్కడ దొరకవు. నెమళ్ళు, కోతులు ఒకేసారి ఒక గడ్డ మీద దొరుకుతాయి. మిరియాలు, లవంగాలు అని అంటే అది కేవలం మన గడ్డే. కనుక ఆ 2వ రాజు గ్రంథంలో రాయబడినటువంటి ఓఫీరు అన్న దేశం ఇంకేదో కాదు, మన దేశమే. మన దేశానికి మరియు ఏకేశ్వరవాదం వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రాంతానికి ఉన్న సంబంధం ఇది. ఆ రోజుల్లో నుంచే అక్కడ భోజన అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి కూడా వర్తక వ్యాపారాల కనెక్షన్ కారణంగా భోజన అలవాట్లు సంస్కృతిలోకి రావడం, సంస్కృతిలో మిళితమవటం జరుగుతూ ఉంటాయి. దాని కారణంగానే మన స్థానికులు మరి దాన్ని ఏమంటారు, భోజనములో ఆవు మాంసం కానీ, గొడ్డు మాంసం కానీ, మేక మాంసం కానీ, గొర్రె మాంసం కానీ, వీటిని ఏ తేడా లేకుండా చక్కగా భోంచేశారు. కానీ వీరు మాత్రం నాకు శ్రేష్టమైనది కావాలి అని చెప్పి ఆవు మాంసాన్ని తినటం మొదలుపెట్టి, ఆ తరువాత బౌద్ధులు వచ్చి మన అహింస చేయాలి అన్నటువంటి బోధిస్తే ఎక్కువ మంది, ఇంక్లూడింగ్ అశోకుని కాలంలో రాజ మతముగా పేరొందినటువంటి బౌద్ధము కొన్ని లక్షల బౌద్ధ మఠాలు మన దేశం అంతట్లోనూ వ్యాపిస్తే అప్పుడు ప్రజలకు కోపం వచ్చింది. అర్రే ఇట్లా జరిగిపోతుంది ఏంటి అని చెప్పి ఆ రోజుల్లో వచ్చినటువంటి శంకరాచార్యుడు అనే వ్యక్తి కత్తివాతాన డిబేట్లు చేసి కాదు, డిబేట్లు చేశాడు, అది ఉంది, కానీ కత్తివాతాన ఈ దేశంలో ఉన్నటువంటి బౌద్ధ సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు. ఈ దేశంలో ఉన్నటువంటి బౌద్ధ మఠాలు లక్షలు నాశనం చేశాడు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పరిడవిల్లినటువంటి బౌద్ధము ఈ రోజు శ్రీలంక ప్రాంతంగా వెళ్ళిపోయింది, అక్కడ బ్రతికుంది, ఈ దేశంలో చచ్చిపోయింది. నేపాల్కి వెళ్ళిపోయింది, అక్కడ బ్రతికుంది, ఈ దేశంలో చచ్చిపోయింది. ఒకానొకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మొత్తం బౌద్ధం, ఒకానొకప్పుడు కజాఖ్స్తాన్ మొత్తం బౌద్ధం, ఒకానొకప్పుడు తజికిస్తాన్ మొత్తం బౌద్ధం, ఒకానొకప్పుడు దాన్ని ఏమంటారు చైనా ఈ రోజుకు బౌద్ధమే, ఒకానొకప్పుడు జపాన్ వరకు వెళ్ళిపోయారు. థాయిలాండ్ అనంటే, థాయిలాండ్ అన్నది మన దేశం ఇలా ఉంటే రైట్ సైడ్ లో ఉన్న తోక ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనకు మేఘాలయ, దాని తర్వాత మిజోరాం, దాని కింద మనకేం కనిపిస్తుంది రంగూన్ ప్రాంతం అనంటే ఇప్పుడున్నటువంటి మయన్మార్ కింద థాయిలాండ్ మరియు మయన్మార్లను కలిపి ఏమని పిలిచారు అనంటే సియాం అని పిలిచారు. దాని క్రింద వస్తే అండమాన్, దానికి లెఫ్ట్ కు వస్తే శ్రీలంక, దాన్ని సిలోన్ అని పిలిచారు. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మాట్లాడినటువంటి మాటలైనటువంటి సంస్కృతం గొప్ప సంస్కృతం అని అంటూ ఉంటారు కదా, నిజానికి సంస్కృతం కాదు, పాలి భాషలోనే వీళ్ళు విస్తరించారు. పాలి భాషలోనే ఈ సియాం మరియు సిలోన్ మరియు ఈ ప్రాంతాలన్నీ కూడా బౌద్ధంలోకి వెళ్ళిపోయాయి. కానీ స్థానికంగా ఏ దేశంలో అయితే పుట్టిందో ఆ దేశంలో మాత్రం విభజించి పాలించే తత్వం కారణంగా చంపేశారు బౌద్ధాన్ని. అదే స్ట్రాటజీ ఈ రోజు క్రైస్తవుల పైన ఉపయోగించాలన్నది ఆధునిక అభినవ శంకరాచార్యులుగా పిలుచుకునేటటువంటి మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వేసేటటువంటి వ్యూహం. కనుక అందుకని మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాం. క్రైస్తవ సంఘ సేవకులు మరియు నాయకులు మరి పెద్దలైనటువంటి వారు మనకు నేర్పించేది ఏమిటి అని అంటే, మనము సంఘటితం కావాలి, మనము ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇది కొత్త కాదు, ఈ దేశంలో మనల్ని అణచివేసేటటువంటి కార్యక్రమాలు కొత్తగా జరుగుతున్నవేమీ కాదు. మన భోజనాలు మన దగ్గర ఉండనివ్వరు, మనం ఏం తినాలో వారు నిర్ణయిస్తారు, ఏం తినకూడదో వారు నిర్ణయిస్తారు, ఏం తినటం కారణంగా నువ్వు భ్రష్టు పట్టిపోతావో నిర్ణయిస్తారు.
మొన్నటిదాకా నాకు ఏ గొడ్డు మాంసం అయితే కావాలన్నారో ఆ గొడ్డు మాంసం ఇప్పుడు ఏమైపోయింది? ఎందుకు అయ్యింది అని అంటే, వీళ్ళు ఒక పని చేశారు. సరే, నువ్వు దాసునివి, నువ్వు దస్యునివి, నువ్వు రాక్షసునివి, నిన్ను తాకకూడదు. అయితే మేము ఒక పని చేస్తాం, నీ నీడ పడితేనే మేము మైలైపోతాం కాబట్టి మా ఇంట్లో గోవులు చచ్చిపోయిన తరువాత నీకు భోజనంగా ఇస్తాం. ఇది జరిగినటువంటి ట్రెండ్. ఇప్పటి వరకు కూడా కొన్ని గ్రామాల్లో ఇదే జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో గొడ్డు చచ్చిపోతే మన ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు ఫోన్లు చేసి, ఒరేయ్ వచ్చి మా ఇంట్లో గొడ్డు చచ్చిపోయింది తీసుకెళ్ళరా అని అంటారు. నేను రానండి అని అంటే కొడతారు. నేను రానండి. మొన్నటికి మన ఉత్తరప్రదేశ్ లో గొడ్డు చచ్చిపోయిందని తీసుకుపోలేదు అని చెప్తే, నువ్వు వచ్చి ఫలానా భంగీ సమాజానికి చెందినటువంటి వాడు వచ్చి తీసుకుపోలేదని చెప్పి, లేకపోతే ఫలానా చమార సమాజానికి చెందిన వాడు వచ్చి తీసుకుపోలేదని చెప్పి ఊరంతా కలిసి కట్టెలు పట్టుకుని వాళ్ళని చితకబాదారు. ఇది మీ పనిరా, మిమ్మల్ని మేము అందుకే పెట్టాం అని అంటారు. ఎందుకు ఈ భావజాలం వచ్చింది అని అంటే, ఏదైతే అశుద్ధమో, ఏదైతే తాకనో, ఏదైతే నీచమో అది నీకు అని చెప్పేటటువంటి సంస్కృతి ఇది. అందుకు బీఫ్ గురించి మాట్లాడాము. మొదట మనకు ముందు భోజనం అన్నది శ్రేష్టమని తెలిస్తే నాది అని అంటాడు. ఇప్పుడు వేరే భావజాలం వచ్చి నువ్వు అహింస చెయ్యాలి అని అంటే అహింసను తీసుకుని ఇంకొక వైపు మీరు తినండి అని వారికి నేర్పిస్తాడు. ఇది నాశనం అయిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం తినడానికి వీల్లేదు అని అంటాడు. ఆ తరువాత చచ్చిన తర్వాత అది అశుద్ధం కదా, ఇప్పుడు తిను అంటాడు. నేను తినను అని అంటే నువ్వు తిని తీరాల్సిందే అని అంటాడు. ఎందుకు తీసుకుని వెళ్ళాలయ్యా నేను అని అంటే, దాని చర్మం ఒలిసి నాకు చెప్పులు ఎవడు చేస్తాడు రా నువ్వు చేయకపోతే అని దౌర్జన్యం చేస్తాడు. ఇది మన దేశ సంస్కృతి. ఈ విధంగా మన దేశంలో కొంతమందికి వింధ్య పర్వతాల క్రిందున్నటువంటి వారిని మ్లేచ్ఛులుగా పిలిచారు, ద్రవిడులుగా పిలిచారు, నాగులుగా పిలిచారు. ఈ మ్లేచ్ఛ భాషలుగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలను, అలాగే వన ప్రాంతాల్లో జీవించేటటువంటి వారి భాషలను మ్లేచ్ఛ భాషలుగా పిలిచారు. అవి పలకటానికి, ఉచ్చరించడానికి మంచి భాషలు కావు అని అన్నారు. ఇదంతా నేను సొంతంగా చెప్తున్నాను అనుకోకండి. నా దగ్గర నోట్స్ మెటీరియల్ ఉంది. మీరు ఈమెయిల్స్ ఇస్తే నేను ఈమెయిల్ లో పంపుతాను మీకు. దయచేసి మీరు, నేను రెగ్యులర్ గా చెప్తూ ఉంటాను కాబట్టి అలా చెప్తున్నాను అంతే. రెఫరెన్సెస్ కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు నా దగ్గర నుంచి. వీరికి ఉన్నటువంటి సంస్కృతి ఏంటి అని అంటే, వీరు విభజించి పాలిస్తారు, మీరు కలిస్తే ఒప్పుకోరు, సమానము అని అంటే మాత్రం ప్రాణం పోయినా ఒప్పుకోరు. నువ్వు నేను సమానం ఎట్లా అని అంటారు. నువ్వు నేను సమానం అవటానికి వీలే లేదు అని అంటారు. మొదటేమంటారు అని అంటే, నువ్వు నేను వేరు అని అంటారు. కౌటిల్యుడు అనే ఆయన ఒక నీతి రాశాడు. మీరు ఎప్పుడైనా చదివారా? చాణక్య నీతి లేకపోతే కౌటిల్య నీతి. ఈ చాణక్యుని యొక్క నీతి ఏమిటి అని అంటే, సామదాన భేద దండోపాయాలు ఉపయోగించాలి. మొదట మంచిగా చెప్పాలి, తర్వాత ఒక బిస్కెట్ వేయాలి, వాడు వినకపోతే వాడిని పక్కన పెట్టాలి, అప్పుడు వినకపోతే కట్టి తీసుకుని బాధ చంపాలి. అప్పుడు వినోడు ఉంటాడు ఒకడు నాలాంటోడు తిక్కోడు, వీడు మావాడే అని చెప్పాలి. లాస్ట్ అన్నమాట, వీడు మావాడే అంటాడు. ఇది నేను గమనించాను నా స్టడీలో. బుద్ధుడు ఏమన్నాడు? బుద్ధుడు సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించారు, ఆయన ఒప్పుకోలేదు అన్నాడు. దశావతారాల్లో ఒకరిని చేశారా లేదా? ఏమంటారు, చేశారా లేదా? మొన్న సాయిబాబా వీడు ముస్లిము, వీడు అడుక్కునేవాడు, ముస్లిం ఫకీరు అని నానాక హింసలు పెట్టారు. భోజనం పెట్లా, చచ్చిపోయిన తర్వాత ఏమైపోయాడు? అభినవ గాడ్. అవునా కదా? నేను తప్పు చెప్తున్నానా? పోనీ అది కూడా వదిలేసేయండి. అంబేద్కర్ గారు ఇలాగ పండాళ్లు పెట్టి బయట శామ్యాన్ వేశారు కదా, అలాంటి పండాళ్లు పెట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను ఒకటి చేసి సంఘటితం చేసి, మనకంటూ ఓటు ఉండాలరా బాబు, ఎందుకంటే మనల్ని మనుషులుగా కూడా చూసేవాళ్ళు కాదు కదా, వీడికేంటా ఓటు అని అన్నారు. వీడికి ఓటిస్తే ఒప్పుకోను అని సత్యాగ్రహాలు చేసిన పెద్ద మనుషులు కూడా ఈ రోజు మనకు ఉన్నారు. చెప్పడం ఎందుకులే, అర్థమైందా? వీళ్ళకు ఓటు ఇవ్వడం ఏంటి, ఓటు ఇవ్వడానికి వీలు లేదు అని సత్యాగ్రహాలు చేశారు పెద్ద మనుషులు మన దేశంలో. ఆయన పండాళ్లు పెట్టి వీళ్ళకు కూడా ఓటు కావాలి, వీళ్ళు మనుషులే, వీళ్ళు కూడా దేవుని స్వరూపంలో ఉన్నారు. ఆయనకు ఆ భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది? మనువాదంలో నుంచి వచ్చిందా? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు అంబేద్కర్ మన దేశంలో ఉన్నాడు అని అంటే మన తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు అయినటువంటి మిషనరీల కారణంగా ఆయన ఉన్నాడు. ఎందుకు అనంటే, అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి సమయంలో జ్యోతిరావు ఫూలే గారు ఒకానొక సమయంలో మొట్టమొదటి స్కూల్ పెట్టడం, లేకపోతే అంటే ఎవరికి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు కాకుండా శూద్రులకు మరియు పంచములకు కూడా స్కూల్ పెట్టిన వాళ్ళలో ఆయన ఒకడు.
ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫూలే గారు టీచర్ గా ఆయనే ట్రైన్ చేసి మరీ పెట్టించాడు. కానీ సావిత్రిబాయి ఫూలే గారు చదివిన స్కూల్ ఏంటి? అర్థమవుతుందా? మన తల్లిదండ్రులు పెట్టిన స్కూల్, మన మిషనరీ తల్లిదండ్రులు పెట్టిన స్కూల్. కనుక ఈ అంబేద్కర్ గారిని ఆయన పండాళ్ళు పెట్టినప్పుడు వచ్చి ఏ తిలక్ గారైతే, లోకమాన్యుడు అని పిలుస్తారు కదా, గుర్తుందా మీకు? లోకమాన్య తిలక్ గారు ఆయన వచ్చి ఈయనను అడ్డుకునేవాడు. వీడు ఉండడానికి వీల్లేదు, మా మనుస్మృతిని భ్రష్టు పట్టిస్తున్నాడు, మా మనుస్మృతిని రోడ్డు మీదకి వచ్చి కాల్ చేస్తున్నాడు, వీడిని చంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఆయనకున్నటువంటి పత్రికల్లో ముద్రించి భయంకరంగా తిట్టి భయంకరంగా ఇచ్చేశాడు. అలాంటిది ఆయన రాజ్యాంగాన్ని రాసి మొత్తం ఆయన దాన్ని ఏమంటారు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక రోల్ మోడల్ అయిపోతే ఈరోజు దండేందే బయటికి వెళ్ళరు మావాడే అంటారు. అర్థమైందా? సామదాన భేద దండోపాయాలు ఏది పని చేయకపోతే మావాడే అంటారు. ఇదే రేపు క్రైస్తవ్యానికి కూడా జరగబోతా ఉంది. ఇదే రేపు క్రైస్తవ నాయకులకు కూడా జరగబోతా ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, మొన్న దాన్ని ఏమంటారు, కొన్ని రోజుల క్రితము మన ఆంధ్ర ప్రాంతాన్ని సుభిక్షంగా చేసినటువంటి, లేకపోతే గోదావరి ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి డ్యామ్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ధవళేశ్వరం ప్రాజెక్టు మరియు ఆ నీళ్లను సరైన కెనల్స్ ద్వారా ఊళ్ళకు పంపించి మంచిగా అక్కడ పంటలు పండేదానికి కారణమైనటువంటి ఆర్థర్ కాటన్ గారి గురించి నేను కొన్ని మంచి మాటలు చెప్పాను. నేనొక్కనే కాదు, దేశంలో అందరూ చెప్పారు. అందుకు దేశంలో చెప్పిన మిగిలిన పండితులు, మిగిలిన పూజారులు మాత్రం గొప్పోళ్ళు. నేను క్రైస్తవుణ్ణి కాబట్టి నేను ఎవరిని పొగిడాను? ఆర్థర్ కాటన్ గారిని పొగిడాను. కాబట్టి సడన్ గా నేను ఏమైపోయాను? దేశద్రోహిని అయిపోయాను. ఎందుకు? వీడు తెల్లోళ్ళ తొత్తు, వీడు తెల్లోళ్ళ తొత్తు. ఇప్పుడు గమనించండి, ఈ దేశంలో ఉన్నటువంటి మైండ్ వాషింగ్ మెంటాలిటీ ఎలా ఉంటుందో గమనించండి. ఏంటి ఈ ఫాసిస్ట్ టెక్నాలజీ అంటే, ఈ దేశంలో మంచంతా కూడా మన దగ్గర నుంచే ఉంటుంది, మంచి ఎంతైనా సరే బయట నుంచి వస్తే అది మాత్రం చెడే అన్నటువంటి మెంటాలిటీ. అందుకనే మన దేశ ప్రధాని కూడా అంటాడు ఏమని, ఈ విమానాలు ఏముంది, మా పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. అచ్చా అవునా, మనం ఎందుకు కనపడవే ఎక్కడ, మాది వైర్లెస్ టెక్నాలజీ అన్న అంటాడు. ఇది మన పరిస్థితి. మనము ఉన్న సత్యాన్ని సరిగ్గా తీసుకోవటానికి ఇబ్బంది పడతాం, ఉన్న సత్యాన్ని అంగీకరించడానికి ఇబ్బంది పడతాం. మనం చదువుకున్న చదువు అయినా సరే, మన సంస్కృతి అయినా ఏం నేర్పింది? మంచి అన్నది మంచే, అది తెల్లోడు నుంచి వచ్చినా మంచే, నల్లోడు నుంచి వచ్చినా మంచే, స్థానికంగా వచ్చినా మంచే. చెడన్నది చెడే, అది తెల్లోడు చేసినా చెడే, నల్లోడు చేసినా చెడే, ఎవరు చేసినా చెడే, మన ఇంట్లో వాళ్ళు చేసినా చెడే. ఈ భావజాలం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం మనకిచ్చేటటువంటి ధర్మశాస్త్రం ఏమిటి అని అంటే, నీవాడైనా సరే తప్పు చేస్తే వాడికి న్యాయంగానే వాడికి ఏదైతే రావాలో అది రావాలి. నీ సొంత కుమారుడైనా సరే వాడి ఇంట్లో కూర్చుని భయంకరమైనటువంటి తప్పు ఏంటి పని చేయకుండా ప్రజలను పీడించుకు, ఇంట్లో ఉన్న వాళ్ళని పీడించుకునే పని చేస్తే వాళ్ళు తీసుకుపోయి ప్రజలకు అప్పచెప్పాలి. ప్రజలు లేకపోతే ఆ దేశ నాయకులకు, ఆ ఊరి నాయకులు సరైనటువంటి న్యాయం వారికి చేస్తారు. నిజానికి రాళ్లతో కొట్టి చంపుతారు. ద్వితీయోపదేశకాండంలో అలా రాస్తుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, సమన్యాయం అందరికీ ఉండాలి, సమ దృక్పథం అందరిపైన ఉండాలి అన్నది కేవలం బైబిల్ నేర్పిస్తుంది. కానీ మనువాదం అలా నేర్పించదు. మనువాదం ఏం నేర్పిస్తుంది అనంటే, నువ్వు గొడ్డు తింటే మంచోడివి. ఎందుకు నేను మంచోడిని గొడ్డు తింటే అంటే, నేను దాని మీద ఒక మంత్రం చదివి ఒక యజ్ఞం కోసం తింటాను. కానీ నువ్వు గొడ్డు తింటే మాత్రం తప్పు. ఎందుకు? నువ్వు మాత్రం దాసుడివి, దస్యుడివి, మరియు ఈ స్థానికుడివి, రాక్షసుడివి. కాబట్టి ఇది ఈ విభజించి పాలించే తత్వాన్ని అర్థం చేసుకోవటం కోసం ఈ మాటలు చెబుతున్నాం. దయచేసి వాటిని గమనించండి. కేవలం భోజన నిషేధం మాత్రమే, బానిసత్వం మాత్రమే కాదు. ఐత్రేయ బ్రాహ్మణం 7వ అధ్యాయం 29వ మండలం 4వ సూక్తం ఏం చెప్తుంది అనంటే, శాశ్వత బానిసత్వం. ఎవడూ కూడా శూద్రుణ్ణి లేకపోతే ఎవడూ కూడా ఈ పంచముణ్ణి విడిపించడానికి వీలు లేదు. వాడు బ్రతికి ఉన్నన్నాళ్ళు బానిసత్వంలోనే ఉండాలి అని చెప్తుంది. అదే మాట అలాగే మనుస్మృతి 17:6, 6 నుంచి 9 వరకు, అలాగే 3వ అధ్యాయం 106లో ఏముంటుంది అనంటే, ఈ శూద్రుడు గాని పంచముడు గాని అంటే బేసిక్ గా స్థానికుడు ఎవడైనా సరే వాడు అభ్యాసం చేయకూడదు, వాడికి విద్య రాకూడదు. వాడు చదివితే వాడి నాలుకలు కోయాలి, వాడు వింటే వాడి చెవులో ఏం పోయాలి? సీసం పోయాలి. ఇది వారు నేర్పించినటువంటి విద్యా నిషేధం. మనకు భోజనం ఉండకూడదు, మనకు విద్య ఉండకూడదు.
అర్థమవుతుందా? మరి సరైన స్థానం ఉండకూడదు. రోటీ కపడా మకాన్, మనం రోటీ గురించి చూసాం, కపడా గురించి కూడా చూద్దాం. ఇప్పుడు తర్వాత మకాన్ గురించి కూడా చూస్తాం. రైట్? మనుధర్మశాస్త్రం 9వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నారు అనంటే, ఇలాంటి శూద్రులు ఎవరైతే ఉన్నారో అంటే వైదిక సంస్కృతిలో భాగంగా లేని వారు. వైదిక సంస్కృతి అంటే ఎవరు? బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రమే ఈ వర్ణ వ్యవస్థకు సంబంధించిన వారు. భగవద్గీత, ఇదిగో ఈ భగవద్గీతలో ఏముంటుంది అనంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని ఉంటుంది. అంటే నేనే ఈ 4 వర్ణాలను సృష్టించాను. ఎవరు చెప్తున్నారు? వారు సొంత భగవంతుడు చెప్తున్నాడు. మన దేవుడు ఏం చెప్తాడు? మన దేవుడు ఏం చెప్తాడండి? తన పోలిక చొప్పున ప్రతి ఒక్కరిని సృష్టించాడు. స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు. ఇది తేడా. ఈ భావజాలంలోనే తేడా వస్తుంది. ఆ భావజాలం కోసమే మనము పోరాడుతున్నాం. అందుకనే ఉదయం ఉపోద్ఘాతంలోనే ఆ మాట చెప్పాను. ఒక శ్లోకం చదువుతాను, చూడండి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతన ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో అభిభవత్యుత. దీనికి అర్థం ఏంటో తెలుసా? కుల నాశనం అయిపోతుంది, సనాతన ధర్మం నాశనం అయిపోతుంది. ఎలా నాశనం అవుతుంది అని అంటే, నేను చంపలేనయ్యా, నేను ఇప్పుడు వెళ్ళి నేను ఇక్కడ యుద్ధం చేసేసి చంపాను అనుకోండి, వీళ్ళందరూ చచ్చిపోతారు, వీళ్ళ భార్యలకు భర్తలు క్షత్రియులు దొరకరు, కాబట్టి ఏ దాసుడో దస్యుడో ఏ పంచముడో వచ్చి పెళ్లిళ్ళు చేసుకొని వీళ్ళతో పిల్లలు కంటారు. దాని కారణంగా ఈ సనాతన ధర్మం నాశనం అయిపోతుంది అని ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు? అర్జునుడు ఎవరికి కంప్లైంట్ చేస్తున్నాడు? కృష్ణునికి కంప్లైంట్ చేస్తున్నాడు. దానికి నేను చెప్పిన ఆన్సర్ ఇంతకు ముందు, నువ్వేం బాధపడకు నాయనా, నువ్వు చంపడమే నీ పని అని చెప్తున్నాడు ఆయన. ఇది నీ ధర్మం. ఏంటా ధర్మం? చంపడమే నీ ధర్మం. మన ప్రభు ఏం నేర్పించాడు? చంపమని నేర్పించాడా? జిహాద్ అని నేర్పించడం మనకు అర్థమవుతుంది కదా. భావజాలాల్లో ఉన్న వ్యత్యాసం, ఈ వ్యత్యాసం కోసం మనం పోరాడుతున్నాం. మనం చంపటం కోసం, చంపించుకోవటం కోసం కాదు, సమానత్వం కావాలి అన్న విషయం కోసం పోరాడుతున్నాం. కాబట్టే ఈ కులధర్మం ఎక్కడ పోతుందో నేను చంపను అని అంటూ ఉంటే, ఈ కులధర్మం నేను కాపాడుకుంటానులే. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేనే పుడతాను, నేనే ఈ ధర్మ స్థాపన చేస్తాను, నువ్వు పెద్దగా ఇబ్బంది పడద్దు. అర్థమవుతుంది కదా? నువ్వు పెద్దగా చింతించొద్దు, నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పో అని చెప్పి ఆయన ఏం చేశాడు? ధర్మస్థాపన చేయటానికి వస్తాను అని అంటున్నాడు. ఇంకొక మాట కూడా అంటారు, ఏమనంటే స్వధర్మాన్ని చేయటంలోనే అది స్వధర్మం, అది విగుణమైనా సరే చెయ్యాలి, పరధర్మం ఎంత గొప్పదైనా సరే చేయకూడదు అని అంటారు. స్వధర్మం మరియు పరధర్మం అంటే హిందూ ధర్మం, క్రైస్తవ ధర్మం అనుకుంటారు. అలా కాదు. నువ్వు క్షత్రుడివైతే క్షత్రియ ధర్మమే చేయటం, నువ్వు శూద్రుడివైతే శూద్రుడి ధర్మమే చేయటం. నీకు గొడ్డు మాంసం తినడం అన్నది పెట్టామంటే నువ్వు అదే చేయాలి. అది కాకుండా వేరే చేస్తే నేనేం చేస్తాను? విష్ణు చక్రం వేసుకొని వచ్చి చంపుతాను. ఇది వాళ్ళ స్టోరీ. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? నువ్వు గొడ్డు మాంసం తినడం కోసమే నేను పెట్టాను నిన్ను, అది చచ్చిపోతుంది మా ఇంట్లో, నువ్వు రావాలి, దాన్ని ఈడ్చుకుపోవాలి, దాని చర్మం ఒలవాలి, ఆ మాంసం తినాలి. అదే నీకు జీతం, నెలసరి జీతం. దాన్ని అది కూడా ఎలా? ఎండేసుకుని సంవత్సరం అంతా తినాలి. ఇది మనం సొంతంగా పెట్టుకునేది కాదు, ఇది వాళ్ళు నేర్పినది కొన్ని వేల సంవత్సరాలుగా. అందుకు మనం మన కళ్ళు తెరవటం కోసం ఇంతకు ఎలా మనం బయటకు వచ్చాం, ఎలా ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చాం? ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ఉండేవాళ్ళం. ఆస్తి నిషేధం చేశారు. మనుస్మృతి 8వ అధ్యాయం 417, 10వ అధ్యాయం 129. విముక్తి చేసే అధికారం ఎవరికీ లేదు అని చెప్పారు. మనుస్మృతి 8వ అధ్యాయం 56 నుంచి 59 వరకు. ఇలా ఉన్న సమయంలో